ఆ డబ్బేంట్రా? ఎక్కడిది? ఎవరిచ్చారు? మా అన్న చదువుకోమని డబ్బులు ఇచ్చాడు. అన్న? వాడెవడరా? ఎక్కడుంటాడు? శివా, నీ గురించి పోలీసులకు తెలిసిపోయిందిరా. వాళ్ళ సంగతి నేను చూసుకుంటానులే కానీ ఇంట్లో పెళ్లి పెట్టుకున్నావు కదా, ముందు ఆ సంగతి చూడు. దోచిందంతా అనాథాశ్రమాలకి నాలాంటి వాళ్ళకి పనిచేస్తుంది. మరి నీ ఫ్యూచర్ గురించి ఆలోచించవా? ఎందుకు ఆలోచించుకోవాలా? చిన్నప్పుడు ఒక పూట భోంచేసి బాగా చదువుకుని పైకొద్దామని అనాథాశ్రమానికి వెళ్ళా. అక్కడ గుడిలో దేవుడు తప్ప మనుషుల్లో ఒక్కడు కనిపించలా. అప్పుడు డిసైడ్ అయ్యా నా ఫ్యూచర్ గురించి. ఈ బ్లాక్ మనీ ఒక్కడింట్లో ఉంటే ఒక్క ఫ్యామిలీనే పైకొస్తుంది. దాన్ని కొట్టి నాలాంటి అనాథల్ని చదివించాను అనుకో, కొన్ని వందల మంది పైకొస్తారు. అది కాదురా నేను చెప్పేది, నీ భవిష్యత్తు గురించి. బాబాయ్, ఈ డబ్బున్నోళ్ళ బిల్డింగ్లు ఉన్నంత వరకు నేను కోటీశ్వరుడినే. కాకపోతే వాళ్ళ మెయిన్ డోర్ ఎంట్రీ, మనది బ్యాక్ డోర్ ఎంట్రీ. ఆయన ఇండియాలో మాలాంటి వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సర్లే, నువ్వు వెళ్ళి పెళ్లి పని చూసుకో, వాళ్ళ పని నేను చూసుకుంటాగా. రే లడ్డు, ఏడిగా టీ వేసుకురా. హలో సార్. ఆడు ఎతికితే దొరకడు, ఆడి స్టామినా డౌన్ అయితే దొరుకుతాడు. నా స్టామినా 4 కిలోమీటర్లు. అంత డిస్టెన్స్ పరిగెత్తే ఎనర్జీ మీలో ఎవరికైనా ఉందా? ఏంటి సార్, కరప్షన్ వెనకాల ఉండిపోయి సిన్సియారిటీ ముందుందేంటి? 2 కిలోమీటర్లకే స్టామినా డౌన్ అయిందా? నా స్టామినా కాదురా, నీ స్టామినా ఎంత ఉందో చూద్దామని వచ్చాను. నా స్టామినానా? దేనికి సార్? నువ్వు ఒక దొంగతనం చేయాలరా. ఏంటి సార్, సైడ్ బిజినెస్ కూడా ఉందా మీకు? అంత టైము లేదు, ఓపిక అంతకంటే లేదు. నీ బ్లాక్ మనీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందిరా. హోమ్ మినిస్ట్రీలో 500 కోట్ల రూపాయల డబ్బుంది. అది నువ్వు కొట్టేస్తే కొన్ని వేల మంది అనాథులు మేధావులైపోతారా. చేయగలవా? హింట్ ఇచ్చారుగా, రెచ్చిపోతా. లుక్ మ్యాన్, అదంత ఈజీ కాదు. మినిస్టర్ గారింటి చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంది. కనపడ్డావు అనుకో, పిట్టను కాల్చినట్టు కాల్చి పడేస్తారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక్కడివి, ఎలా రెచ్చిపోతారా? నేనొక్కడినే, కానీ నా గుండెలో ఇంకోడున్నాడు, నా బాస్ తోడున్నాడు. రే, నీకు భయం అంటే ఏంటో తెలీదా? ఏంటి సార్, నా కళ్ళల్లో మీకు భయం కనిపిస్తుందా, కాన్ఫిడెన్స్ కనిపిస్తుందా? కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనపడాలి, భయం అంటే ఏంటో తెలియకూడదు. నేను బతికున్నంత వరకు ఇంకొక అమ్మాయిని చూసి అందంగా ఉందని అతను ఫీల్ అవ్వకూడదు. అలాంటి వాడు ఈ ఎర్త్ మీద ఎక్కడ దొరకడు. ఎక్కడ వెతుకుతావే? నమ్మకం ఉంటే దొరుకుతాడు. Wherever you go, Rechipo. Wherever you go, Rechipo. Wherever you go, Rechipo. భయం గీయం జాంతానై, రిస్క్ ఎంతున్నా పరవాన్నై, దూసుకుపోతా బాణాన్నై, కలబడిపోతా సైక్లోనై, ఆగే పీచే చూడడం అన్నది ముజ్కో మాలున్నై. I don't care, ఆడెవడైనా గాని I don't care, యముడెదురుగా రాని I don't care, ఆడెవడైనా గాని I don't care, యముడెదురుగా రాని. భయం గీయం జాంతానై, రిస్క్ ఎంతున్నా పరవాన్నై, దూసుకుపోతా బాణాన్నై, కలబడిపోతా సైక్లోనై. ద గ్రేట్ థ్రెడ్ రాబరీ. కమాండర్, నీకేమైనా అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కావాలంటే దీన్ని వాడకూడదు. మరి దేన్ని వాడాలి? దాన్ని వాడాలి. ఇప్పుడు కాదు. ఎప్పుడు? ఇప్పుడు ఒక పెద్ద దొంగతనం జరగబోతోంది. మీరిద్దరూ ఎలర్ట్గా ఉండి దాన్ని ఆపాలి. ఆ తర్వాత దీన్ని లేపాలి. రాబరీయా? ఎస్. ఇక్కడ? ఎస్. అర్థమై తిరిగావా, అర్థం కాక తిరిగావా? నీ ఫేస్లో ఏ ఫీలింగో నాకు తెలియట్లేదు. టోటల్గా నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావు. నేను క్లియర్ చేస్తాను. ఏంటి
లోపల నయనతారుందా ఒకసారి చూసిపోతా. ఇది 9th ఇల్లు కాదు, హోమ్ మినిస్టర్ గారి ఇల్లు. వెళ్ళేలే. ఓకే, నువ్వు చూపించకపోతే లక్ష్మీ టాకీస్కో చూస్తాం. ఏయ్ చెయ్యి, నీ ఎప్ప డబ్బులు రా. ఏంటి అలా పోలీస్ డ్రెస్లో వచ్చి ఒక దారపు ఉండని అలా విసిరాడు. ఎలా? అలా కనబడలేదు కదూ? రేయ్ వాటర్ సార్. తర్వాత ఏం జరిగింది? అక్కడ దాకానే ఊహించాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి. సేమ్ థ్రెడ్. హలో కంట్రోల్ రూమ్, హోమ్ మినిస్టర్ మీద సడన్ అటాక్, వెంటనే ఫోర్స్ పంపించండి. ఓవర్. పోలీస్ బాబు, అవి లాక్కో సౌండ్స్ వస్తాయి. ఆ మినిస్టర్ గారు డబ్బంతా సంపలో దాచి ఢిల్లీకి వెళ్ళాడు. దాంట్లో నేను ఒక ఫుల్ బాటిల్ దాచుకున్నాను, తెచ్చిపెట్టవా? కంపెనీ వాడు దీనికి ఒక్క బొక్కే పెట్టాడు, ఇంకొకటి ఎవడో రెండో బొక్క పెట్టాడు. కానీ నేను సిన్సియర్గా కంపెనీ వాడు పెట్టిన బొక్కలోంచి తాగుతున్నాను. డూ యువర్ డ్యూటీ. సార్. ఏంటి? ఒక ఐడియా. తాగావా? అది కాదు సార్, బయట వాళ్ళ పొజిషన్ ఏంటో మనకు తెలియదు. ఇక్కడ మనకి ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. మన వ్యాన్తో గేట్ పగలగొట్టి నేను బయటికి వెళ్తాను, దాంతో వాళ్ళు షాక్లో ఉంటారు, అప్పుడు మీరు అటాక్ చేయొచ్చు. గుడ్ ఐడియా, ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్. గార్డ్స్ పొజిషన్. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు అర్థమైందా? ఆ చూపుకి అర్థం ఏంటి? అయినట్టా కానట్టా? ఈ ఎక్స్ప్రెషన్ మినిస్టర్ ఇస్తాడు. నీ చెయ్యి ఎంత షేక్ అవుతుందంటే నీకు ఉద్యోగం ఇచ్చినోడు చెయ్యి బల కింద బాగా షేక్ అయి ఉండాలి. మన కోటేశ్వరరావు లేదు, వాడి కూతురికి పెళ్ళంట, రమ్మని కాడు వేశాడు. రేపు నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకే తెలీదు. పెళ్లికి వెళ్తే బంధువులందరినీ కూడా చూసినట్టుంటుందిరా. నువ్వు కొన్న కారుకి డ్రైవర్ని మాట్లాడుకుని పెడతాను. ఆ రోడ్లు చండాలంగా ఉంటాయి, కారులో వెళ్తే కారు పాడైపోతుంది. కారు వాడకపోతే పాడైపోతుందిరా వెదవా. వాడితే నేను పాడైపోతున్నా. నువ్వు పాడవడం ఏంట్రా? కారులో డీజిల్ బొక్క, డ్రైవర్ బొక్క, నీకైతే నేను కదో బొక్క. అవునరా, బతికుండడం నేను నీకు బొక్కే. జుబ్లీహిల్స్ లో ఇల్లు కొనిచ్చారు కదనే, చక్క కూర్చొని జపం చేసుకో. ఓ అబ్బో, పెద్ద కొంప కొన్నావులే కొంప. పెట్ట వీడొక్కడే ఏదో పెద్ద కొంప కొన్నట్ట. కళ్ళద్దాలు ఎక్కడ పెట్టి చచ్చాను. అద్దాలు లేకపోతే కళ్ళు కనపడవు, పైగా ఈ మతి మరుపు ఒకటి. దిక్కు మొక్కలేని భయపడుతుంటావేంటి? నువ్వు ఖచ్చితంగా దొంగ అయి ఉంటావు. చూడండి, నేను దొంగలా ఉన్నానా అండి? నువ్వు ఎవరు బాబు?
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇంజనీర్ అయి ఉండి సిగ్గుపడతావేంటి? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇల్లు ఎతికిస్తారని. రేపు రావచ్చు కదా. నా డ్యూటీ పూర్తేసరికి ఈ టైం అవుతుందండి. అబ్బా నీకు ఏ టైం అన్నా కానివ్వయ్యా, నేను ఇల్లు నీకు అద్దెకివ్వను. మీ మనవాడు మిమ్మల్ని పెళ్లికి వెళ్ళొద్దన్నాడని మీరు నాకు ఇల్లు ఇవ్వట్లేదు, అంతే కదా? అది నీకెలా తెలుసు? మిమ్మల్ని నా పెళ్లికి నేను తీసుకెళ్తాను, అప్పుడు ఇస్తారా? నన్ను నువ్వు తీసుకెళ్తావా? మీ మీదట్టు. అయితే ఈ కొంపే నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను. అవును, కొంప ఫ్రీగా ఇస్తున్నానని నన్ను జాలి తెలిసి తీసుకెళ్ళటం లేదు కదా? అదేం లేదు గానీ మన ఇద్దరం ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్ళిపోయామనుకో, దొంగలు పడితే? దొంగలా? ఇటు పక్క రాజశేఖర్ రెడ్డి, ఆహా. ఇటు పక్క చంద్రబాబు నాయుడు, వెనక కేసీఆర్, అబ్బో ముందు పవన్ కళ్యాణ్. సూపర్ సూపర్ సెక్యూరిటీ కదా? అయితే సేఫే. ఏమే అహనా పెళ్ళంట నుంచి ఆడవారి మాటలకు అర్థాలే వీళ్ళక సినిమా ఫైనాన్స్ చేసి నాకు నా కూతురు పెళ్ళిలా చేసుకోవడం. హైదరాబాద్ లో చేస్తే ముష్టి 50 లక్షలు అయ్యేది, అంతేగా? లక్ష్మీపురంలో చేసామనుకో పరమ ముష్టి 10 లక్షల్లోనే అయిపోతుంది కదా. అంటే నాకంటే మీకు డబ్బే ముఖ్యమా? ఏమే నీకన్నా ముందే నా దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. అవసరమైతే నిన్న నా వదులుకుంటాను కానీ లక్ష్మీదేవిని మాత్రం వదలను. నాకు అంత అదృష్టం లేదులేండి. ఏంటి సరుకుల లిస్ట్? సరుకుల లిస్టా? నాకేదో సూపర్ మార్కెట్ కి రోడ్ వేసినట్టుంది. పెళ్ళైన తర్వాత బంధువులు వస్తారు, ఇరిగింటోళ్ళు వస్తారు, పొరిగింటోళ్ళు వస్తారు, మీ వస్తారు, మా వస్తారు, మీ సినిమాలు వస్తారు. వాళ్ళ దగ్గర చిటికలు, కాఫీలు, భోజనాలు, బిర్యానీ, చికెన్లు, మటన్లు. నేను చేస్తుంది కోటప్ప తిరణాలు కదే, నా కూతురు పెళ్లి. నేను ఇచ్చిన లిస్ట్ కూడా నా కూతురు పెళ్లిదే. తప్పదంటావా? తప్పదు. సరే అయితే ఓ పని చేయి, ఇవన్నీ తెప్పించు. ఏమండి అన్ని ఉప్పు ప్యాకెట్లు వచ్చాయండి. ఏం పర్వాలేదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉప్పు తింటారు, విశ్వాసంగా పడి ఉంటారు. డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావురా? నేనే పిలిచాను. నువ్వు పిలిచావా? ఓ పని చేయిపోయావా? నన్ను ఇదే చంపేసేయిపోయావా? అబ్బా మంగళవారం పూట అవే మాట్లాడండి. దానికే ఈ లిస్ట్ చూడండి, ఇందులో వారానికి కావాల్సిన సామాన్ అంతా రాశాను. ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా కొనండి. వచ్చేసావా? ఎదో చచ్చినాడా వచ్చేసావా? ఎందుకు వచ్చావని అడిగినట్టుంది. నీ దీవెళ్ళకేం గాని వీడెవడు? వీడెవడా? మన తెనాలి తాతయ్య లేడు. వాడెవడా? ఒరే ఎదవ చచ్చినోడా, సినిమాలో 4 డబ్బులు వచ్చేసరికి చుట్టాలెవరో పట్టాలెవరో కూడా తెలియలేదు వీడికి. వాడెవరో అడుగుతున్నాడు. తెనాలి తాతయ్య అంటే మీ తాతయ్యకి తాతయ్యరా? అది ఒక కూతురు ఉండేది, అది పనులు చదువుకునేటప్పుడు అదేమో ఇదే నగరంలో డాక్టర్ కోర్టు దగ్గర డాక్టర్ రేపు పోయి వాడికి ఏం కూడా చెప్తుందో ఏమో కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే చిత్తూరు అడ్వకేట్ వాడు కృష్ణానగర్ పెళ్లి చేసేసారు. వాడిని అనుకున్నావు మన కడప కాంతం లేదు, ఆవిడ బావమరిది, స్వయాన బావమరిది. ఈస్ట్ గోదావరి బావమరిదికిను వెస్ట్ గోదావరి అల్లుడికి పుట్టిన వాడే మనవాడు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇంతకీ నువ్వు ఉండేది వెస్ట్ గోదావరి? వెస్ట్ మారేట్పల్లి అండి. అబ్బో మీ చాలా పెద్ద వంశం అండి. సిక్కుడు పాదులాగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సిక్కులు అడిపోయేలా పాకేసినట్టుంది మీ సిక్కుడు పాదు. ఇప్పుడు మగ పెళ్ళోరు పందిరి మీద కూడా పాకేసింది అనుకోండి, ఈ పెళ్లి ఆగిపోద్ది. మనం బ్లాక్ పెడితే మల్టీప్లెక్స్ లో అందరికీ మైండ్ బ్లాక్ అయిపోద్ది. అభిషేక్ బచ్చన్ పిలిచి జయ బచ్చన్ తో యాక్షన్ మూవీ తీయమని అడిగాడు రా. ఎందుకు తీయలేదు? డైరెక్టర్ గా మంది ఆ రేంజ్ రా. అలాంటిది మన ఎవరైనా కలవడానికి వచ్చే ముందు మన అపాయింట్మెంట్ తీసుకుని మనం ఫ్రీగా ఉన్నామో లేదో తెలుసుకుని అప్పుడు రావాలరా. అలాంటి రెసపెట్టబుల్ ఫిల్ము డైరెక్టర్ని రా, క్రియేటివ్ పర్సన్ రా, సెలబ్రిటీని రా, లేజీ లెజెండ్ని రా. ఎవడి సిల్లీ ఫెలో? బ్యాగ్ పట్టుకోమ్మా. ఇది మరీ సిల్లీ. బంకబట్ట తుమ్మ మొద్దులా నువ్వు, బోన్సాయి బొప్పాయిలా ఈడు. ఏం చేస్తా ఉంటారేంటి? దిస్ ఇస్ హాలీవుడ్ సీను. దిస్ ఇస్ బాలీవుడ్ బాబ్జీ. వుడ్ వర్క్ చేస్తుంటారా? ప్రేక్షకుడు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు, కొంచెం క్లారిటీ ఇయ్యి. షో చూపిస్తా. యాక్షన్. సార్ మా డైరెక్టర్ గారు కృష్ణానగర్ లో చెప్పులు లేకుండా తిరుగుతూ డబ్బులున్నా సరే పూజ పట్టిన బ్రెడ్నే గత 7 ఏళ్ల పాటు తిని అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర అరుపు వీడియోలు చూసుకుంటూ దొబ్బేసిన సీన్లతో చీప్ కథ తయారు చేసుకొని ఫైనాన్స్ షేర్ కథ చెప్పారు సార్. దాంతో ఫైనాన్స్ తన పార్ట్నర్షిప్ ఉండాలి. పేరున్న హీరో దగ్గరికి వెళ్ళి సింగిల్ షెడ్యూల్ లో, సింగిల్ లొకేషన్ లో, సింగిల్ లైట్ తో, సింగిల్ షాట్ తో, సింగిల్ హీరోయిన్ తో చీప్ గా ఓ బాచిమా తీసానని చెప్పారు సార్. అంతా విన్నా హీరో అతనికి అర్థమైనా కలమన్నారు సార్. వెంటనే ఫైనాన్స్ జాగ్రత్త పడి మా కూతురు పెళ్లి ఈ డైరెక్టర్ ని నాతో తీసుకెళ్లి పెళ్లి అట్మాస్ఫియర్ ఇతని బాడీలోకి ఎక్కించి తీసుకొస్తాను, అప్పుడు వీడు అర్థమయ్యేలాగా కథ చెప్పగలడు అని అన్నారని. ఇది సార్ మా డైరెక్టర్ బతుకు. ప్లాట్ఫారం బతుకన్నమాట. ఇదిగో డైరెక్టరా, కింద 4905 కార్ ఎవరిదమ్మా? సెకండ్ క్రితం దాకా నేను డైరెక్టర్ రా. ఒక్క డైలాగ్ తో నన్ను పార్కింగ్ బాయ్ చేసావు కదరా. ఓ తెగ ఫీల్ అయిపోకు. ఆ కార్కి నాకు మధ్య జరిగిన ఇన్సిడెంట్ వింటే నువ్వే ఇన్స్పైర్ అయ్యి కథ రాసుకొని బచ్చంతో కాదు సచిన్తో చేస్తావు సినిమా. కార్తో ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది కానీ ఇన్సిడెంట్ ఎలా అవుద్దమ్మా? సెకలాపుతావా? రెడీ కదా చెప్తా ఇనుగో. అంత రెడీయా?
సార్ మీరు చెప్పిన ఇన్సిడెంట్ని థియేటర్లో చప్పట్లు కొట్టే రేంజ్లో తీయాలంటే ఇద్దరు ఈ ప్రపంచంలో ఉన్నారు సార్. ఎవరాలు? ఒకటి ఆ స్టీల్ బర్గ్, రెండు బాలీవుడ్ బాబ్జీ. రెండు డ్రిల్లింగ్ ఆపుతావా సార్? మీరు చెప్పిన ఇన్సిడెంట్ ని మారుమూల కథగా తీసుకుని మీకు అమ్మాయికి మధ్య జరగబోయే ఇన్సిడెంట్లన్నీ సీన్లుగా వేసి నేను ఈ సినిమాని డైరెక్ట్ చేసి జెమిని టీవీ వారి 1 డే అవార్డు కూడా ఇస్తా. 1 డే అవార్డు కాదు, ఫండే అవార్డు. నువ్వు డ్రిల్లింగ్ ఆపి అసలు ఆ కారులో వచ్చిన అమ్మాయిలు ఎవరో ఏంటో కనుక్కో. ఎలా? కరెంటు పోయింది, పువ్వు తెలిగించండి. దారి గడ్డంగా దాన్ని మసాలు పెట్టారు వెదవులు. నా రూమ్ ఎక్కడే? ఇప్పుడే కరెంట్ పోవాలా? అర్జెంటుగా ప్రొడ్యూసర్తో మాట్లాడి ఆయన మన రూమ్ నుంచి ఖాళీ చేయించారా, లేకపోతే మన క్రియేటివిటీ కూడా దాని ఫేస్లో తయారవుద్ది. పద కథ ఆలోచిద్దాం. అజయ్ వచ్చిన కానీ చూస్తాను ఓ మ్యాన్ హ్యాండిల్ చేస్తావా? మరి ఫ్లాప్ డైరెక్టర్తో బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేస్తారే, అసలు ఏంటి నీ ఉద్దేశం? రెచ్చిపోక ఆ ఫోటోకు లుకే. మన ప్రొడ్యూసర్ గారు అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి ఎవరో కనుక్కో. ఈ వాల్యూమిని తీసుకెళ్ళి సినిమా హాల్లో పెడేద్దాం. పోస్టర్లకే అవార్డిచ్చేస్తారు. ఆ కళ్ళజోడు డ్రాకులా ఇది ఒక్కతే. ఎక్కడో తన్నట్లేదా? ఎవరు ముసల్దా? నువ్వు డ్రిల్లింగ్ ఆపేస్తావా? నువ్వు మూసుకొని వస్తావా? హలో, మాకు కొంచెం దారిస్తారా? మీ కళ్ళజోడు లేకపోతే ఏం కనిపించదా? టోటల్ బ్లర్, అంతా చీకటి. నైట్ ఎఫెక్టా? యాక్చువల్ గా మీకు ఈ బోతద్దాల్లో మా వాడు ఎలా కనిపిస్తున్నాడండి? చాలా బాగా కనిపిస్తున్నాడు. గుమ్మడికాయంత తలకాయ, ఏనుగంత బాడీ, చీపురు లాంటి కాళ్ళు. అదేంటని మా ఓడి బాడీని నా కాళ్ళకి అటాచ్ చేశారు. మ్యాగజైన్ దీపేంద్ర డ్రిల్లింగ్ ఆపే. మిస్టర్ స్టీల్ బర్గ్, ఇంత చిన్న వయసులో ఈ అమ్మాయికి కంటి జబ్బు రావడం చాలా బాధగా ఉందయ్యా. టూ వరస్ట్. ఏయ్, నీ సింపతి నాకు అవసరం లేదు, ఓకే? సీరియస్ అయిపోకు. విషయం ఏంటంటే, విషయం నాకు తెలుసు. పెద్ద పోటుగాళ్ళని సైడ్ కొట్టడానికి వచ్చారు. అబ్బాయిలు అమ్మాయిలకు సైడ్ కొడతారు, నీలాంటి అమ్మమ్మలకు కాదు. డిస్కషన్ అంటే తప్పకుండా వెళ్తాం. తప్పకపోయినా మనం వెళ్దాం. అందరూ హైదరాబాద్ లో సైడ్లు కొంటున్నారు. ఇది కల్దోడు షాప్ లో కొనేసింది. హీరోయిన్ మెటీరియల్ కాదా? నువ్వేం టెన్షన్ పడకరా, నేను ప్రూవ్ చేస్తాగా. మరి మేమేం చేయమండి? ఫాలో చేయి. వాళ్ళ వాడి షేపులు మారిపోవాలి. వాళ్ళకి దొరికితే రివర్స్ లో మన షేపులు మారిపోతాయి. అందుకే వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. వాడిని ఒక్కడనే కొడితే డౌట్ వస్తుందేమోని. పనిలో పని వాడితో పాటే ఆ పక్కనున్న ఇద్దరిని కూడా ఎర్రకేస్తామనుకో, అప్పుడు మొదలవుతుంది అసలైన మనోరంజన. ఏమిటమ్మా, ఏమైంది? ఆపరలే. ఎవరు అదే? ఏంటమ్మా అలా అరిచారు? కరెంట్ పోయేసరికి భయం వేసింది. రంగం మొత్తం చూస్తే నాకు పట్టపగలే భయం వేస్తుంది. నేను చదువుకోవట్లా. ఒరే కోటిగా, ఎవత్తి మళ్ళీ కరెంటు పోతుందేమోరా, జనరేటర్ తెప్పించు.
దీని అమ్మకడుకు మాడ ఇది ఇక్కడ ఉంటే పవర్ ప్లాంట్ కూడా వేయించమంటుంది. ఏంటి అలా అరిచేశారు? ఎవడో నన్ను గట్టిగా వాటేసుకున్నాడు. డెఫినెట్ గా వాడే ఉంటాడే. నా సంగతి సరే, నువ్వెందుకు అరిచావు? నాది నీ పరిస్థితే. మొరటుగా వాటేసుకున్నాడే. చీకట్లో ఫేస్ తెలియలేదు కానీ ఈ సైజ్ ఉన్నాడే. నీకు సైజ్ ఎలా తెలిసిందే? కమిట్ అయిపోయానే. ఆపండి, ఉండవే. మీ సంగతి సరే, నా సంగతి ఎవరికి చెప్పుకోవాలి? ఏమ్మా, నిన్నెవరు వాటేసుకోలేదా? ఎందుకు వాటేసుకోలేదు? కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడేశాడు. నువ్వు వాడికి అంతవరకే అందుంటావు. డెఫినెట్ గా పొట్టోడే అయి ఉంటాడు. వీళ్ళ పని ఇలా కాదు. మెల్లగరా రై. జాగ్రత్తగా రండి. ఎస్ ఫాస్ట్. మనల్ని ఎవడో ఫాలో చేస్తున్నాడు రా. లైట్స్ ఆఫ్ చేయండి. ఒకటే నొప్పులురా. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎలా వచ్చావా? నీ హ్యాండ్లో నా హ్యాండ్ వేసుకుని నీ అడుగులో నా అడిగేసుకుంటూ తీసుకొచ్చి ఇప్పుడు ఎలా వచ్చాను అడుగుతావా? ఈ రివర్స్ మొత్తం బాగాలేదమ్మా. ఇది ఇప్పుడు ఆపుతావా? నాకేమన్నా పిచ్చా? పార్టీలో అంతమంది ఉండగా నిన్నే ఎలా తీసుకొస్తాను? నా మాన నేను డాన్స్ చేస్తుంటే నువ్వే నా దగ్గరకు వచ్చి ఆడికంటే నువ్వే చాలా అందంగా ఉన్నానన్నా. వాడెవడు? ఎవడా? ఆ చందుగాడు. స్క్రూ బాగా లూజ్ అయినట్టుంది. సేమ్ టు సేమ్ ఇలాగే రియాక్ట్ అయ్యా. మీరే నా ద్వారా ప్రూవ్ చేస్తా అన్నారు. ఏం చేస్తాం? టైం వచ్చాం. ఇప్పుడు చెప్పు, ఆ చందుగాడు అందంగా ఉన్నాడా, ఈ శివగాడు అందంగా ఉన్నాడా? చెప్పు, వాడా నేనా? అరవకండి, ఎవరైనా వస్తారు. రానే పత్తి పగిలి మిస్టర్ ఇండియానా మిస్టర్ యూనివర్సా ఎవడో తేలిపోద్దంతే. చందుగాడి కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. సరిగ్గా చూసావా? చూశాను, చంద్రుల్లో మచ్చ కూడా ఉంది. నీ కళ్ళు స్పేస్ లోకి వెళ్ళి మూన్ నుంచి వచ్చాయంటే నీకు బాగా క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. వితౌట్ స్పెక్స్, సూపర్ విజన్, 20 మెగాపిక్సెల్ క్లారిటీ. ఓకే, ఏదో ఆ రోజు నన్ను ఏడిపించావని స్లిప్ మీద టంగ్ స్లిప్ అయ్యాను. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా కనపడినట్టుగా యాక్ట్ చేశాను. జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఐమ్ వెరీ సారీ. ఇప్పుడు చెప్పు, ఇక్కడికి ఎలా వచ్చాను? నిన్ను గ్యాంగ్ కిడ్నాప్ చేయబోయారు. నన్నా? నేను నమ్మను. మరి అక్కడ డాన్స్ చేస్తూ చేస్తూ ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వే ఏదో మాయ చేసి ఉంటావు. మత్తి ఇంకా దిగినట్లేదు.
డాన్స్ చేసేప్పుడు ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్నెందుకు కిడ్నాప్ చేయాలనుకున్నారు? ఎవరై ఉంటారు? ఏమో తల్లి, నాకేం తెలుసు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పత్తి, ఓకేనా? శివ, ఫ్రాన్స్. తొలిగా మనసు వెనక కథ మొదలైనది, తొందరగా బయట పడక దాచేస్తున్నది. ఏదో ఏదో ఏదోలా ఉంటుంది నీ వల్లేనా ఈ మైకం కమ్మింది, నాకే తెలియదు నాలో తికమక. అంతేలే అంతేలే ఈ ప్రేమ అంతేలే అంతేలే ఈ ప్రేమ అంతేలే అంతేలే ఈ ప్రేమ అంతేలే అంతేలే. హాయ్. ఏంట్రా నీకు అంత బలుపు? ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏంటే రాగి అంటున్నావు? పొగ్గిలిపోద్ది. నువ్వేదో పెద్ద జర్కులిచ్చి షారుఖ్ ఖాన్వి. నేను చూసి అమ్మాయిలంతా ఎగపడిపోతారని కొవ్వురా నీకు. నాకా? ఎక్కువ మాట్లాడుకో. నేను కాబట్టి చాలా ఓపిక్గా ఉంటున్నాను. అదే ఇంకో అమ్మాయి అనుకో. ఓపెన్ ప్లేస్ ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదండి, బాగోదు. నేను చేసిన పాపం లేదురా. నీకు నా ఫ్రెండ్స్ ఎప్పుడు పరిచయం అయ్యారో నేను అప్పుడే పరిచయం అయ్యాను. వాళ్ళతో క్లోజ్గా ఉండి నన్ను మాత్రం ఎందుకు అవాయిడ్ చేస్తున్నా? చెప్పాను కదండి, ఈ పెళ్ళింట్లోంచి మనం వెళ్ళేప్పుడు బాధపడకుండా విడిపోవచ్చని. నువ్వు ఈ స్టైల్లోనే అందరు అమ్మాయిని డీల్ చేస్తావా లేక నన్ను మాత్రమేనా? చూడు, నీలా ఇండైరెక్ట్ గా మాట్లాడడం నాకు తెలీదు. మనసులో ఒకటి బయటకు ఒకటి. ఇప్పుడు డైరెక్ట్ గా అడుగుతున్నాను, చెప్పు, నేనంటే నీకు ఇష్టమా? అడిగేది నిన్నే, నచ్చానా లేదా? నీ మనసులాగానే నీ తల కూడా అవునని కాసేపు కాదని కాసేపు చెబుతుంది. స్ట్రైట్ గా చెప్పు. నచ్చకుండా ఎందుకుంటావులే? అదే, ఎందుకు నచ్చాను. ఇప్పుడు అప్పుడే చెప్పలేవు గాని బాగా ఆలోచించుకుని నేను ఎందుకు నచ్చానో కరెక్ట్ గా ఆన్సర్ చెప్తేనే నువ్వు నాకు నచ్చుతావు. బాగుంది కదా, డిజైన్ బాగుంది, లిలీకి చాలా బాగుంటుంది. అబ్బా, ఈ చీర ఎంత బాగుందో. ఇది కరెక్ట్ ఏంటి? ఏంటమ్మా ఈ చీర లిల్లీకి బాగుంటుంది కదా డాడీ? ఇది నీకైతే బాగుంటుందమ్మా. సెలక్షన్స్ మీయి, డిసిషన్స్ మాయి. వెళ్ళి లిల్లీకి ఇంకోసారి సెలెక్ట్ చేయి. ఏమండి, ఇప్పుడు మీ మనసులో స్టోరీ ఎలా చెప్దాం అనుకుంటున్నారు? దాని ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని కాస్త పక్కకు పంపిస్తావా అని డైరెక్ట్ గా అడితే బెటరేమో. ఇప్పుడేస్తారా? అయ్య బాబురే, ఈడు ఇప్పుడే క్లైమాక్స్ చూపించేలా ఉన్నాడు. సార్ రాసిమంటారా? రాసి తర్వాత సింపే. ఉల్లరికు లాలా ఉల్లరికు లాలా ఉల్లరికు లాలా ఉల్లరికు లాలా ఉల్లరికు లాలా ఉల్లరికు లాలా. రేయ్, ఎవర్రైతును? అతను మన తెనాలి తాతయ్య లేడు. అతను నువ్వు ఆ సంబంధాలన్నీ చెప్పి మా మధులు ఒకటికే చెప్తేనే కదా చెప్తాను. వెళ్ళవే. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? మాట్లాడితే కసురుకుంటాడు ఏదో తెచ్చున్నాడు. ఏం లేదురా, వాడు శివ అని మా మేనలుడు. ఒరే శివ, ముందు నువ్వు ఆగు. ఇట్రా. ఏంటి అంకుల్? ఉల్లెలుకు లాలా అంటే ఫ్రెంచ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నా అంకుల్. రూమ్ లో కూర్చొని ప్రిపేర్ అవ్వచ్చు కదా, జనం మధ్యన ఏంటి?
అదే అంకిల్ నా బాధ. ఎగ్జామ్ 9 సార్లు రాశాను, 9 సార్లు ఫెయిల్ అయిపోయాను బికాస్ ఆఫ్ ఉల్లరి కులాల వర్డ్. ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఇలా బాగా డిస్టర్బ్ గా ఉన్న ప్లేస్ లో వర్డ్ ని బట్టి పడితే ఎగ్జామ్ హాల్లో బాగా గుర్తుంటుందని. అందుకే ఇలా. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఉల్లేరి కులాల? మీ అమ్మాయిని ఒకసారి పక్కకి పంపిస్తారా? చిన్న పని ఉంది. అంకిల్ అంకిల్ ఈ వర్డ్ మీనింగ్ అంకిల్, దీని మీనింగ్. ఆ వర్డ్ ఎంత ఉంది? దాని మీనింగ్ శాంతడంత ఉంది ఏంటి? ఫ్రెంచ్ లో అన్ని పొట్టిగా ఉంటాయి, తెలుగులో కన్వర్ట్ చేస్తే పొడుగ్గా ఉంటాయి, మీ పియ్యలాగా. వాడే వీడు, వీడే వాడు. ఇలాంటి వాడిని నేను బాగ్దాద్లో కూడా చూడలేదు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు కూడా వీడిని అరెస్ట్ చేయలేరు. ఏంటండి కొడతారు? గుర్తుపట్టకుండా వాడు కొడతాడు, గుర్తుపడితే మీరు కొడతారు. మీ ఇంట్లో 500 కోట్ల రూపాయలు దొంగిలించింది వాడే. డబ్బు పోతే దొంగతనాలు చేసి సంపాదించుకుంటాం. మీ అమ్మాయి మనసు కూడా వాడు దొంగిలించాడు. అమ్మాయిని ఎలా తెస్తారు? నువ్వు వాగేది నిజమేనా? పచ్చి నిజం. వీళ్ళు చెప్పినట్టు నిజంగా నేను దొంగనే. మీతో అబద్ధం చెప్పే ఈ పెళ్ళికి వచ్చాను, నన్ను క్షమించండి. కానీ ఇంట్లో నేను ఏ వస్తువు దొంగతనం చేయలేదు. ఈ నిజం మీ దగ్గరకు వచ్చి నేనే చెప్దాం అనుకున్నాను, కానీ నా బ్యాడ్ లక్. నేను చెప్పకముందే నీకు తెలిసిపోయింది. సో ఇప్పుడు చెప్పు కృష్ణ, నువ్వు నాకెందుకు నచ్చావన్న ప్రశ్నకు సమాధానం ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇంకా తెలిసిందటమ్మా. చెప్పు తీసుకుని బేటీ పంపిక ఇడియట్ని. మ్యాటర్ నాకు నీ కూతురికి మధ్యలో ఎంటర్ అవ్వకు. నువ్వు చెప్పు కృష్ణ. ఎక్కడికమ్మా బట్టలు సర్దుకుంటున్నావు? రూప దుబాయ్కి రమ్మని ఒకటే గొడవ. దాని దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండొస్తాను డాడీ. అంటే నువ్వు ఇంకా వాడిని మర్చిపోలేకపోతున్నావు అన్నమాట. చా, నేను వాడిని ఎప్పుడో మర్చిపోయాను డాడీ. హలో, చంపుకే బాబు. నేను ఆల్రెడీ బయలుదేరిపోతున్నాను, నువ్వు మాత్రం ఎయిర్పోర్ట్కి రా. ఓకే, బాయ్. హలో షకూర్ భాయ్, మినిస్టర్ కూతురు దుబాయ్ బయలుదేరింది. ఏంటి, కిడ్నాప్ చేశారా? అవును సార్. నీ కూతుర్ని మాఫియా వెళ్ళెత్తుకెళ్ళటం ఏంటయా? అసలు ఏం జరిగిందో విషయం చెప్పు. సీఎం గారు, ఆ మాఫియా లీడర్ షుకూర్ గారు ఢిల్లీలోను, కోల్కతాలోను, ముంబైలోను, చెన్నైలోను, హైదరాబాద్లోను ఎంతో మంది బుకీలు బుక్ చేసి వాళ్లతోటి క్రికెట్ బెట్టింగ్లు కట్టించి వాళ్లతోటి చాలా తెలివిగా మ్యాచ్ ఫిక్సింగ్లు చేయించి ఇంటర్నేషనల్ మార్కెట్ రేంజ్ లో ఎంతో కష్టపడి సంపాదించిన 500 కోట్ల డబ్బుని వాడి అనుచరుని అరెస్ట్ చేసి మన కమిషనర్ గారు రికవర్ చేస్తే మీకు కూడా తెలవకుండా ఆ కేసు నుంచి కమిషనర్ని తప్పించి ఆ ప్లేస్లో ఎవరినో గన్నగాడిని పెట్టి క్యాష్ అంతా ఈయన నొక్కేశారు, వాటర్ ట్యాంక్లో కుక్కేశారు. మరైతే ఆడి క్యాష్ ఆడికిచ్చి నీ కూతురు నువ్వు తెచ్చుకోవచ్చు కదా అని మీరు అడగొచ్చు సార్. అసలు ఈ విషయం ఏంటంటే, నేను చెప్పేనే ఆ గన్నయ్యగాడు తుపాకులకు దారాలు కట్టి టప్ టప్ అని పేల్చి ఈయన వాటర్ ట్యాంక్లో దాచిన డబ్బంతా పెద్దలాగా ఎత్తుకుపోయాడు సార్. ఆ ఎత్తుకుపోయిన గన్నయ్యగాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆ గన్నయ్యగాడు క్యాష్ ఎత్తుకుపోయాడన్న సంగతి ఆ షుకూర్ గాడికి తెలియదు, మనం చెప్పినా నమ్మడు. ఆ ఎత్తుకుపోయిన క్యాష్ ఎక్కడ దాచాడో ఈయనకి తెలవదు. ఈయన కూతురేమో షుకూర్ గాడి దగ్గర ఉండిపోయింది, ఆ డబ్బేమో గన్నయ్యగాడి దగ్గర ఉండిపోయింది. ఏమయ్యా, ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పలేదు? కమిషనర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా నా ఛాంబర్కి రమ్మనండి. ఎస్ సార్. ఏమయ్యా, మీ హోమ్ మినిస్టర్ ఇంట్లో దొంగతనం జరిగితే మీరేం చేస్తున్నారు? మేము ఆ దొంగని ఆల్రెడీ పట్టుకున్నాం సార్. మరి ఇంకా పట్టుకుంటే వాడు ఆ డబ్బు ఎక్కడ పెట్టాడు కనుకోండి. వాడు చావనైనా చేస్తాడు కానీ ఆ డబ్బు ఎక్కడంతో మాత్రం చెప్పడు సార్. ఆల్రెడీ ఇంట్రోగేషన్స్ కూడా అయిపోయినాయి సార్. ఇంకొకటి మిగిలింది సార్. ఆ గన్నయ్య గారిది వీళ్ళ అమ్మాయిది దిల్వాలే దుల్హనియా లే జాయంగే సార్. ఈ నిగో కొంచెం పక్కన పెట్టాడు, కాళ్ళకడి కన్యాదానం చేస్తే ఆ దాచేసిన డబ్బంతా బయటకు వచ్చా. ఏం మాట్లాడుతావు నువ్వు? ఆ దొంగ మీద నా కూతురు ఇచ్చి పెళ్లి చేయమంటావా? చూడు, మనది ఓట్లు వేయించుకునే వయసు, వాడిదా కొత్తగా ఓటు వేసే వయసు. బతిమాలకపోతే పనవదయ్యా, సీరియస్గా ట్రై చేయండి. ఎస్ సార్. ఏమండి, వీడేంటి మీరు జైల్లో ఉంటే చూడటానికి వచ్చినట్టు అలా చూస్తాడు? ప్రేమ కంటే వెధవ డబ్బు గొప్పది కాదు బాబు, ప్యాక్ ఆడితే వస్తుంది. నాకు పేకాట రాదుగా. నేను మాట్లాడేది పేకాట గురించి కాదు బాబు, వీరమ్మాయి గారి భవిష్యత్తు గురించి కొంచెం ఫీల్ అవ్వమంటున్నాను. వీరారెడ్డిని చంపినప్పుడు నువ్వు ఫీల్ అయ్యావా? చంపినప్పుడు ఫీల్ అవ్వలేదు బాబు, తమరు కొట్టినప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యాను ఫైనాన్షియల్ గా. మరి దేశంలో ఇంత జరుగుతుంటే ఎవడి కూతుర్ని ఎవడెత్తుకెళ్తే నాకేంటి తొక్క? చూసావా బాబు, కరెంటు షాక్ కొట్టిన కాకిలాగా ఎలా అయిపోయారు? అది కాదయ్యా, వీళ్ళ అమ్మాయి నువ్వు ప్రేమించావు కాబట్టి మాంగారు మీద దయ్యుంచి ఆ డబ్బెక్కడ దాచావో నా ఒక్కడికే చెప్పు, నేను ఎవ్వరికీ చెప్పను.
ఆ డబ్బు ఎక్కడుందో చెప్పాననుకో, తిన్నగా వెళ్ళి ఆ మాఫియా లీడర్కి ఆ డబ్బు ఇచ్చి కూతుర్ని విడిపించుకుంటాడు. ఆ డబ్బుతో వాడు గన్నులు బాంబులు కొనుక్కొని అమ్ముకుంటాడు. అక్కడి నుంచి బ్లాస్ట్లు, టెర్రరిజం, గొడవలు. ఇదంత అవసరమా? నాకు తెలిసి శుద్ధ వేస్ట్. అందుకేనే చెప్పా. అబ్బా, బొత్తిగా ఈ కుర్రోడికి ఫీలే లేదండి బాబు. ఆడి కాళ్ళు కడిగా నీళ్లు మీరు తాగినా సరే కన్విన్స్ అవ్వడు. 30 days అంటరా. ఈ లోపల పోసాన కృష్ణమురళి సీఎం అయిపోవచ్చు కదా, గోదావరి ఎండిపోవచ్చు, కృష్ణా నది పొంగి రామనాయుడు గారి స్టూడియో మీదుగా అన్నపూర్ణలోకి చొరబడచ్చు. అంత ఎందుకు అబ్బాయి, ఈ అమ్మాయి కిడ్నాప్ చేసిన పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోవచ్చు. సార్, మీ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వీడొక్కడే ఆ పని చేయగలడు సార్. వీడా? నేను హోమ్ మినిస్టర్ అయ్యా, నా కింద ఎంతమంది పోలీసులు, నేను తలుచుకుంటే ఆర్మీ కూడా ఇక్కడికి వస్తుంది. వీళ్ళందరూ పేకలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ బచ్చగాడు సార్, బట్ హీస్ ఇంటెలిజెంట్. ఒక క్రిమినల్ ని పట్టుకోవాలంటే ఇంకో క్రిమినల్ కావాలి, అండ్ హీస్ ఇంటెలిజెంట్ క్రిమినల్. సార్, ఆలోచించండి. మీ ఇంట్లో 500 కోట్ల రూపాయలు పోయినప్పుడు ఎవరిని కొట్టకుండా, చేతికి బట్టండకుండా సింపుల్ గా దారంతో ఆ డబ్బును బయటికి లాగేశారు సార్. సార్, దాంతోనే తెలుస్తుంది వీడు ఎంత ఇంటెలిజెంట్ అని. సార్, మీ అమ్మాయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వీడొక్కడే ఆ పని చేయగలడు సార్. He is the only one. He can do it, sir. He can do it. ఆ శుక్ర వివరాలని ఈ ఫైల్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. మందంతా లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఎస్, ఈ ఫైల్స్ మీ వాటర్ ట్యాంక్ లో దాకా తడిసిపోతాయి. అదే సార్, ఆయన మాటనండి. Be careful, Siva. Okay. All the best. Thank you, sir. Bye. Bye, Maya. Bye, Amma. బాతికేళ్ళని ఫైరు చేసుకోక మిస్ ఫైరు, పర్వమన్నది పరుగులు తీసే రైలు. కౌగిలింతల జైలు, నీకు దొరకదే బెయిలు, ముందరట్టన వయ్యారాల ఫైలు. పాటలోన పటాసే పెళ్ళినట్టు ఉందే, హార్ట్ బీట్ మొత్తం సడన్ గా పెరిగినట్టు ఉందే, చొల్లికేతో మొళ్ళి చేసిందే. What a beautiful girl, Taklisia. ఇప్పటికెంకా నా వయసు ఇంకా పదక. అమ్మో, నువ్వు అదారా తల్లితో అలాంటి కాదు. ఇది దుబాయ్ అరని. మీది ఇండియా అనుకుంటా. వాట్ ఇండియా ఊచిండియా వాత తాకి. వాట్ ఇండియా ఊచిండియా వాత తాకి. ఓ సారీ సార్. రే దొంగ నా కొడక, చెత్త నా కొడక, పొట్టి నా కొడక. పిసుకుతా నా భారతదేశం అయ్యా, వేరే భారత్ మహారయ్యా. మరి ఇందాకేంట్రా సింతామండ్ల సింధులేసావు, ఇప్పుడేంటి తెలుగులో బంబంబోలే ఏంటి భారత భాష బరస్ట్ అయింది. సరే గానీ భారతదేశంలో ఎవరు మంది? హైదరాబాద్ స్ట్రీట్. రే నీ అయ్యా నిన్ను మంది కోదాడు అనుకుంటా. నీకు తెలుసునా? షర్ట్ వెనకాల యాక్ స్టైలర్ కోదాడాలంటే తెలిసిపోయింది. పీటర్ ఇంగ్లాండ్ అంటే ఇక్కడ అమ్మిరన్నా. ఆ షాపుని కొండనో బుద్ధులు ఇస్తానన్నా. అవును బాబు, నీ పేరేం పేరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వేం చేస్తుంటావు? నా పేరు శివ ఫ్రమ్ హైదరాబాద్. ఎందుకు వచ్చానంటే ఇంటికెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకో. మీ ఇల్లు దగ్గరేనా? మా ఇంటికి కాదు, మీ ఇంటికి. మా ఇంటికా? जलील भाई सलाम वालेकुम। वालेकुम सलाम वेणु भाई। क्या रेट है? 60-40। कौन सा फेवरेट? आज का फेवरेट ब्लूज। इंडिया के ऊपर 2 लाख डाल दो। दिस इज कॉल्ड बेटिंग, यू नो। దీన్నే క్రికెట్ బెట్టింగ్ అంటారన్నా. ఇప్పుడు మనం కాసినాం కదా పైసలు, గెలిచింది అనుకో ఇండియా 20,000 ప్లస్ అవుతుంది అన్న. నువ్వు గెలిచిన తర్వాత వాళ్ళు బోర్డు తిప్పేస్తే? నేను బెట్టింగ్ పెట్టింది ఎవరితో తెలుసా? మాఫియా డాన్ షుకూర్ అహ్మద్ తో. మనం గెలిచినాం అనుకో డబ్బులు పూల్లో పెట్టి తీసుకొస్తారు. ఓడిపోయి నువ్వు ఇవ్వకపోతే అవే పూలు నా శవం మీద జల్లి డబ్బులు తీసుకెళ్ళిపోతారు. అరే బౌలింగ్ సూపర్, బౌలింగ్ ఎరగదీయండి. వికెట్ మీద వికెట్, హ్యాట్రిక్. हेलो, हाँ जलील भाई
सलाम वालेकुम। रेट कितना है? 10 पैसे। ठीक है, बांग्लादेश पे 1 करोड़ डाल दो। दिमाग है क्या? నీకెందుకు బే, కొండకు ఎంట్రీకి వేస్తాం, తెగితే ఈక వస్తే కొండ. మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఏక కొండ. కన్ఫర్మ్ చేయమంటావా? ఫిక్స్. Emirates Lufthansa kada bayrawa illakati gilati లకతిక నీకు ఉంది ఇప్పుడు లకతిక Awesome shot. The shot will then delivery. You know, I'm a slumdog millionaire, baby. Yeah. Mubarak bhai, 20,000 plus. 99,80,000 మైనస్. బంగ్లాదేశ్ ఓడిపోయింది. మ్యాచ్ చూడలేదా? నేను వేసింది ఇండియా మీద కదా బాయ్. సింగిల్ రన్ ఉండగా బంగ్లాదేశ్ మీద ₹1,00,00,000 వేసావు. మరి నేనా? పొద్దున్నే డబ్బు రోడ్ వచ్చేసి ఉంచు. షుకూర్ భాయ్ నిన్ను చూడాలంటున్నాడు. అర్థమైందా? నీ ఏక తగినట్టుంది. అన్నా, నువ్వెవరో నాకు తెలియదు, నా ఇంటికి ఎందుకు వచ్చినో తెలీదు, నాకెందుకు అటాచ్ అయినో తెలీదు, కానీ ఒకటి మాత్రం తెలిసి కావాలని మరీ దాంట్లో నన్ను నిరికించు కదా. ఎందుకన్నా ఆ గోడ మీద ఉన్న నీ బామ్మ కోసం రా. మా బొమ్మ నీకే తెలుసన్నా? డీటెయిల్ గా చెప్తే తెల్లారిపోతుంది. ఈరోజు ఇండియా ఫ్లైట్ మిస్ అయిపోద్ది కదా. ఇండియా వెళ్ళి బామ్మని బాగా జాగ్రత్తగా చూసుకో. అలాగే నువ్వు ఎట్లా పారిపోన్నా. Close the business and clean the dust. లాస్ట్ ఓవర్లో ₹1,00,00,000 బెట్టింగ్ కట్టినప్పుడే నాకు అర్థమైంది నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావని. ఇప్పుడు చెప్పు, ఎందుకు చూడాలనుకున్నావు? నన్ను చెప్పమంటావా? గో గెట్ యువర్ సెల్ఫ్. నా 30 years ఇంటర్నేషనల్ మాఫియా కెరీర్లో నా ఎదురుగా నిలబడ్డ ప్రతివాడి కళల్లో భయాన్ని చూశాను కానీ కాన్ఫిడెన్స్ చూడలేదురా. ఫర్ ద ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను. నేనెప్పుడు చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా ఆలోచిస్తానురా. నన్ను చూసి భయపడని వాడు ఎర్త్ మీద ఉండకూడదురా. Stop! I said stop! No one will shoot. Keep the gun down. ఇప్పుడు పెట్టన ఎర్త్ పవర్ కి పార్షియాలిటీ ఉండదురా. ముట్టుకుంటే మసైపోద్ది పత్తి. బ్లాంక్ లో లాజిక్ మిస్ అయినరా నేను. నువ్వెంత రిస్క్ తీసుకున్నావంటే ఆ అమ్మాయి అంటే నీకు లవ్ రా. ఇక్కడ నువ్వు సేఫ్ గానే ఉన్నావు, మరి అక్కడ ఏరా కడుపులో కొడితే బ్రెయిన్ దొబ్బిందేంట్రా నీకు? లాజిక్ నువ్వు మిస్ అయినా నేను మిస్ అవ్వలేదురా. నువ్వు చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తావు, నేను పెద్ద విషయాన్ని కూడా చిన్నగా ఆలోచిస్తా. అమ్మాయిని తన పాస్పోర్ట్ని ఇస్తావా, పిన్ను పీకమంటావా? Stop. గేమ్ స్టార్ట్ చేద్దామా?
రన్నింగ్ బాగొచ్చా? డబ్బులున్నాయా? దేనికి? ఇవన్నీ కొన్నాం కదా. నువ్వే పే చేసుకో. క్యాష్ లేదు. క్యాష్ లేకుండా ఎందుకు కొన్నావు? క్యాష్ లేదన్నాను కానీ కార్డు లేదని లేదుగా. ఇదిగో. అబ్బో, గ్రీన్లాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. గుడ్. అప్పుడుగా కొట్టేసిన సొమ్మే కదా. కాంప్లిమెంట్లు ఆపి సంతకం పెట్టు. నేను ఎందుకు పెట్టాలి? కార్డు నీది కాబట్టి. నా కార్డ్ కొట్టేసి బిల్ పే చేస్తావా? నేను పెట్టను. పెట్టకుంటే ఈ నేను ఉంచేసుకుంటాడు. ఏరా. హలో, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 700 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఒక రోజు పట్టొచ్చు, వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు. అందుకే ఈ పర్చేసింగ్. అనవసరంగా నోరు బారేసుకోకు. ఎయిర్పోర్ట్కి 700 కిలోమీటర్లా? ఈచ్చితంతే 10 కిలోమీటర్లు కూడా ఉండదు. నన్ను చీట్ చేయాలని చూడకు. నీ మనసులో ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది. సాధ్యమైనంత వరకు నాతో గడపాలని చూస్తున్నాను. టాక్సీ. क्या रे భయ్యా, ఆ అమ్మాయి నీ వెనకాల ఉంది. రే, నాతోనే మజాక్ చేస్తున్నారా? భాయ్, ఆ అమ్మాయి నా కొడుకు నీ వెనకాల ఉన్నారు భాయ్. లేదు భాయ్, ఆ నా కొడుకు అమ్మాయిని లిఫ్ట్ చేసి వెళ్ళిపోయాడు భాయ్. అంటే వాడు వేరే ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. వాడిని వదలొద్దు. సన్ ఆఫ్ ఎ బిచ్ ట్రైటర్, కిల్ హిమ్. ఇప్పుడన్నా అర్థమైందా ఇంకో ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్దామన్నాను? కానీ నువ్వు చేసింది నాకు నచ్చలేదు. ఏం చేశాను? रहमतुल्लाह शेख सैफुल्लाह बिस्मिल्लाह अब्दुल्लाह नजीरुल्लाह नसरुल्लाह शाबुद्दीन का नसीबुल्लाह टूनिशिया टूनिशिया रहीमुल्लाह। అర్థం కాలేదు లుల్లా. अरे क्या लगता करते हैं? अरे हम बहुत दिमाग खराब करा है और ये ताकत समझे मुंडा के उसे कौन जो ये चुप को तब से लंबा हां ఊరిగా పోరు. మీరు తెలుగు కదా? అవునండి. మరి చెప్పే. గ్యాప్ ఇవ్వదు కదా సార్. You know what is this? This is my chance. This is my power. This is my capacity. చూడండి. ఈయన ఎవరో తెలుసా? సద్దాం హుసేన్. He's my friend. బుష్ వాళ్ళ ఫాదర్ ఎదిరించాడని కొడుకు బుష్ సద్దాం హుసేన్ చంపించేశాడు. నిన్ను వదలా. ఇంకో ఫోటో చూపిస్తాను. ఇంకోటి చూడండి. ఈయన ఎవరో తెలుసా? బిన్ లాడెన్, నా క్లోజ్ ఫ్రెండ్. యా, ఇద్దరు ఒకే కంచంలో తినేవాళ్ళు. ఒకే మంచంలో కూడా పడుకునే వాళ్ళ సార్? నాకు వరకు ఎక్కువ రూమ్కి వెళ్ళి పడుకునేవాడు. ఆఖరిగా బుష్ బిన్ లాడెన్ కూడా చంపించేశాడు. నిన్ను వదలా. ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు అర్థమవుతాయి రా. మీ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. నువ్వు కిస్ అంటే అది కష్టం అంటది. అసలు ఏంట్రా మీతో ప్రాబ్లం ఏంట్రా? భయపడ్డారా? వద్దు, భయపడే వాళ్ళు నేనేం చేయను. మీరు విదేశీ పర్యటన కోసం తెచ్చిన డబ్బు ఉంది కదా, ఏటీఎంలో లాగా అప్పుడప్పుడు డ్రా చేసుకుంటాను. ఫీల్ అయ్యారనుకో, బుష్ కోసం దాచిన బుల్లెట్లు మీ బుర్రలో దిగిపోతాయి. వద్దు సార్. ఇప్పుడు చెప్పు, నీకు డ్రైవింగ్ వచ్చా? అవునమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ స్విట్జర్లాండ్కో ఊటీకో వెళ్తారు. ఈడేంటి ఓ అట్లాస్ పుస్తకం చూసి ఎడారి అందం ఉందని తీసుకొచ్చాడా? ముచ్చటపడి ఒక కిస్ అడిగాడు అనుకో, అందుకని మొగుడు పట్టుకుని ఎంత మాట అంటే అంత మాట తిట్టేవేనా? మొగుడు కాదా? లవర్సా కాదా? నసిగెత్తుంది. లవర్స్ కూడా కాదా? ఫ్రెండ్సా? ఊరుకోండి. ఫ్రెండ్సా? ఇంచుమించు ఫ్రెండ్స్. అమ్మో, వీళ్ళు నిజంగానే ఉల్లేలే. అమ్మో, ఇంత సడన్ బ్రేక్ వేసావేంట్రా? నా ముందేది తీసుకో. నా ముందేదిరా. నేనే తాగేస్తాన్రా. తాగేసా ఏంట్రా? నీ గొంతులో బుష్ మాట పడుతుంది. బుష్ ఏంట్రా? ఎక్కువ మాట్లాడితే హుస్సేన్ లాడని జాయింట్ గా అనిపిస్తారు నీ అబ్బా.
చక్కటి గాలి ఎంత చక్కగా డ్రైవ్ చేస్తున్నాడు కుర్రాడు. ఈ డ్రైవింగ్ లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇళ్ళరి నా బండేది. సైలెంట్ లవర్స్ ఎంత డీసెంట్ గా నిద్రపోతున్నారు. ఈడు తాగి నా మీద ఎక్కాడు, నేనెక్కానంటే దిగ్గకూడదు. చెప్తాను. కమలాయత చూచుత కుంకుమతో కమలాయతలో. గుడ్ మార్నింగ్. బాబాయ్ హోటల్ నుంచి తీయమని తెప్పించమంటారా? వన్ స్ట్రాంగ్ టీ. నీకమ్మా? హార్లిక్స్ ప్లీజ్. థ్యాంక్ యూ జింబాంబే గారు. నా ముందు తాగి నన్నే తిడతావా నువ్వు? నేనెప్పుడు తిట్టాను సార్? తిట్టలేదా? అమ్మో, నువ్వు తాగితే మస్తాగాడిరా, తాగపోతే లింగగాడివి. నీకేం గుర్తులేదురా? లేదు సార్. అమ్మయ్యా. కానీ జింబాంబే అన్నట్టు నన్ను ఇసుకలో పడుకోబెట్టి మీరు కార్లో పడుకుంటారా? బయట పడుకుంటే పాములు కరుతాయని. ఏం కరుతాయని? పాములు కరుతాయని. మామలు కరవా? ఊరుకోండి సార్. బుష్ బుల్లెట్ మీ బొడ్లో ఉంటే పాములు కరుతాయి. ఆ విషయం దానికి తెలుసు, నీకు తెలుసు. పాములకేం తెలుసురా? పాములకేం తెలుసురా? చేస్తున్నావు నేను మాట్లాడింది ఇక్కడ అడు చూస్తాంట్రా. ఏం చేస్తున్నారా నువ్వు? అడు చూస్తున్నావేంట్రా? అన్నా, నీ ఆల్బమ్ చూసి మానిక్ భాష అనుకున్నా. నీ మీద అటాక్ చూసిన తర్వాత నువ్వు పెద్ద ఎడారి భాష అని అర్థమైపోయిందన్నా. మీ గన్నులో బుష్ బుల్లెట్లు కూడా అయిపోయాయి. మీ కారేమో ఇసుకలో కూరుకుపోయింది. ఐఎమ్ చాలా సారీ అన్నా. ఇంతటితో మమ్మల్ని వదిలేయన్నా ప్లీజ్ అన్నా. ఏంటి నువ్వు అనేది? అవును కృష్ణవేణి, సద్దాంని లాడన్ని లేపేసిన బుష్ అంటు గిన్నెలో చికెన్ ముక్కలా మిగిలిపోయిన జింబాంబే లేపేయడానికి కూడా మనుషుల్ని పంపించాడు. అవునా? ఇదంతా ఉంటే మనం కూడా చచ్చిపోతామా? మామూలుగా కాదు, కుక్క చావు చేస్తాం. అయితే ఈ దరిద్రాన్ని ఇక్కడే వదిలేసిపోదాం పదా. అన్నా, ఇప్పుడు దాకా నువ్వు చేసిన యాక్షన్ ఎపిసోడ్కి ఇప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ కి ఏదన్నా సంబంధం ఉందా అన్నా? మరి నీ బాడీ లాంగ్వేజ్ కి నీ ఆల్బమ్ కి సంబంధం ఉందంటరా? లేదన్నా. కదా, నువ్వు చూపించింది నీ విశ్వరూపం, ఇప్పుడు నేను చూపించబోయేది నా అసలు రూపం. క్రాష్ అయిపోయాను. ఇదేంట్రా? ఇదేనన్నా నా ఒరిజినల్ గెటప్. బాగుందన్నా. పేరు కత్తిపూడి సాయి ప్రసాద్, జన్మస్థలం జుబలపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి డ్రైవరు. నిజంగానా? శివ, వీడి ఇందాక గెటప్ లో చూస్తేనే ఇండియా జింబాబే గడ్లా ఉన్నాడు. ఇప్పుడు ఈ గెటప్ లో చూస్తే యూనివర్సల్ జింబాబే గడ్లా లేడు. నీకు కూడా అలాగే అనిపించాడా? ఇలాంటి జింబాబే గడ్ మీద బుష్ ఎందుకు అటాక్ చేశాడు? ఈడి ఆల్బమ్ రాకి వైట్ హౌస్ దాకా వెళ్ళిపోయి ఉంటారులే. అన్నా, బుష్కి ఎప్పుడు నా ఆల్బమ్ చూపించలేదన్నా. రేయ్, హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు కానీ బుష్ అటాక్ నుంచి తప్పించుకోలేవురా. అవునా అన్నా? నా కారుకి ఏ ప్యాసింజర్ కూడా నాకు డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదని బిల్ లాడెన్, సద్దాం హుస్సేన్ నా ఫ్రెండ్స్ అని చెప్పి కొత్తగా ఆల్బమ్ క్రియేట్ చేశాను. చివరికి నా సిల్వర్ స్క్రీన్ నేనే చెప్పుకున్నాను. నా కారు చూస్తేనేమో ఇసుకలో ఇలా కూరుకుపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తే నా కారు ఎక్కడా అని ఓనర్ గారు చంపేస్తాడు. ఇక్కడుంటే ఆ బుష్ నన్ను ఇక్కడే పాతేస్తాడు. అన్న మీకు పుణ్యం ఉంటుందన్నా,
మీ ఇద్దరు కలిసి మీతో పాటు నన్ను ఇండియా తీసుకెళ్ళండి. నిన్ను మాతో తీసుకెళ్ళడం అంటే మృత్యువుతో జాగింగ్ చేయడమే. చచ్చినా తీసుకెళ్ళు. నువ్వు ఒప్పుకో శివ. అన్న నా దరిద్రానికి నేనే దండం పెట్టుకుంటున్నా. పాపకి ఏదో ఒకటి చెప్పి నన్ను ఇండియా తీసుకెళ్ళరా. అమ్మా నా బరువుతోటి ఈ లగేజ్ ఒకటి సత్యనారాయణ పోయలేక బాబాయ్. అమ్మా ఈవిడ ఒకటి చంటి పిల్లలకు తుపుకు తుపుకు పడిపోద్ది. తల్లే ఇంకో గంటలో ఒంట్లో వాటర్ పడకపోతే నాకు మా నాయనమ్మ కనిపించుద్దమ్మా. ఆపుతావా? నాకేదో వినిపిస్తుందిరా. వినిపిస్తుందా? ఏంటి వినిపించేది? ఓయ్ 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 ఓ పక్కన మనకి ఇలా పులుసు గారిపోతుంటే చూడు ఎట పరిగెత్తున్నాడు ఏడాది ఒంటిలాగా. పైగా మనకి అనిపించింది ఆడికి ఏమనిపించింది అబ్బా? రే తొందరగా రండ్రా, పత్తి వెలిగిపోతుంది. ఆ 10 కనపడ్డ ఆనందంలో నన్ను నేను మర్చిపోయాను. డోంట్ గెట్ రాంగ్ ఐడియా. అర్థమైంది. టెంట్ కనిపిస్తే వాటేసుకుంటుందని. పళ్ళు రాలిపోతాయి. सलाम अलैकुम कुल मचाना ये सहारा तो स्वान मिसाल ये तुलदीप ये बिल्ली पापा डांस वो फुल बाटल ఏమడిగావరా? గన్ లేపాడు. పెగ్గు పాపా ఫ్రీయా అని అడిగాను. ఆడు దించలేదనుకో. అమాజకు మొలా కోతే మీ తుల సకా వాసారం మిసం పోచు తుచ్ తుచ్ శుక్రియా శుక్రియా దించాడు. అవ్వా నిన్న షాంపూ నాకు వాటర్ కావాలి ప్లీజ్. ఇక్కడ అంటించుకోవడానికి ఆయిలను ఆరేసుకొని పడుకోవడానికి ఇసుక తప్పకి ఏం దొరకవమ్మా. వాటర్ వాటర్ హే మాఫీ వాటర్ మాఫీ విస్కీ బియర్ 3 బియర్ 10 dirhams. ఇస్తాడు దోపుకో. యు ఆర్ ఎ గాడ్ యు నో. శివ శివ ఏంటిది? నువ్వు వాటర్ అడిగితే బీర్ వచ్చావేంటి? తాగితే ఉంటావు, లేకపోతే పోతావు. నువ్వే డిసైడ్ చేసుకో. చెడగొట్టుకో నస పెట్టక రసపట్టుకేరారా దండాసా దండాసా తమాయించుతో నిషా జల్దీసి అందించి భరోసా మసాలా నిషాలు పసేరేగి వచ్చేసా కాబట్టి నాలో ఎదురాసా ఎత్తుకో నన్నెత్తుకో ముప్పూటలా ముంతెట్టుకో నా కొంపకి నీ పెట్టుకోరారా చుట్టుకో చెయ్యట్టుకో మడి కట్టునే చెడగొట్టుకో నస పెట్టక రసపట్టుకేరారా నువ్వు అందరిలాంటి మగాడివే. నీకు కావాల్సింది డబ్బు, అంతమైన శరీరం. నా ఫీలింగ్స్ నీకేం అక్కర్లేదు. దొంగవైనా నీలో నిజాయితీ చూడాలనుకున్నాను, కానీ
కానీ నువ్వు నన్ను నగ్నంగా చూడాలనుకున్నావు. అప్పుడు మనిషికి వీధి కుక్కకి తేడా ఏంటి చెప్పు. అసలు మనిషి నువ్వు చెప్పరా? ఏంటే అందం అందం అని యో గొంతు చించుకుంటున్నావు? ఈ కళ్ళతో ఎంతో మంది అమ్మాయిలు చూశాను. ఆంజలీనా జోలీ, జూలియా రాబర్ట్, షకీరా, కరీనా కపూర్, బిపాషా బాసు వాళ్ళకంటే అందగత్తవా నువ్వు? లేదా వాళ్ళకంటే గొప్ప స్ట్రక్చర్ అనేది? వాళ్ళే నాకు నచ్చలేదే, కానీ నువ్వు నాకు నచ్చేలా నేను కన్నా నీ అమ్మ బాబు కనిపిస్తే మాత్రం ఇక్కడే కప్పెట్టేస్తానే. ఇది నిన్ను కాటేస్తే ఎక్కడ చచ్చిపోతావని ఆలోచించానే గాని నీ దృష్టిలో వీధి కుక్కనవుతా అని మాత్రం ఆలోచించలేదే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో నీ గురించి కేర్ తీసుకునేది మాత్రం నేనొక్కడేనే. అయిందేదో అయిపోయింది. నేను ఇండియా తీసుకెళ్ళటమే నా బాధ్యత. దాని తర్వాత నువ్వెవరో నేనెవరో అంతవరకు నన్ను భరించడం నీ కర్మ అనుకుంటావా ఇంకేమనుకుంటావో నీ ఇష్టం. శివ, ఐ లవ్ యూ శివ. ఈ ఆన్సర్ కోసమే నేను ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. మా ఇద్దరి మధ్యలో ఏముందో తెలుసా? ఏముందో తెలియక కదా ఇన్నాళ్ళ నుంచి కన్ఫ్యూజ్ చేస్తున్నాను. మా ఇద్దరి మధ్యలో పత్తి ఉంది. పత్తే? పత్తేంటి? దేవుడా ఆంజనేయుడా అమ్మడు అదిరింది. నా బ్రహ్మచర్యమే దీని దెబ్బకి బెదిరేలా ఉంది. తెరుస్తా అల్మారా తుంగి తుంగి చూస్తావా, వయస్సే హల్వారా తోడా తోడా తింటావా. నీ సోకు వెన్నదో రుద్ది చూపిస్తే పెరగదా రద్ది, కుర్రాళ్ల గుండెలో తొమ్మి జరుగుద్ది. నీ ఫాదర్ నా వాళ్ళని నా డబ్బుల్ని నా దగ్గరికి పంపిస్తున్నాడు. మరి నువ్వు కూడా వెళ్ళాలి కదా, వెళ్ళావు. ఏముందే నీ దగ్గర? నీకోసం వాడు ఎంత రిస్క్ చేసి చచ్చిపోయాడు. నీ దగ్గర సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది. ఇదే ప్లేస్ లో వాడు గనుక ఉంటుంటే ఇలాగే నీ పత్తి పగిలిపోయి ఉండేదిరా. ఇంతకాలం వాడితో తిరిగి 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 నాకు తెలియకుండానే నా స్టామినా 4 రెట్లు పెరిగిందిరా. మీలో ఎవరికైనా దమ్ము ఉంటే 4 కిలోమీటర్లు కంటిన్యూగా పరిగెడతాను, చేతనైతే పట్టుకోండ్రా. నా కొడక రేయ్, మొగడవైతే రారా. మృత్యు నా గుండెల్లో ఉందిరా, నీ చావు నీ కళ్ళెదురుగా ఉంది. నీ ఎనర్జీ నాకు తెలుసురా. అనవసరంగా చావు రుచెంటూ చూపించావు కదరా,
దాని టేస్ట్ ఎలా ఉంటుందో నీకు కూడా చూపించాలి కదరా. Clean the dust.